కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం, అడ్డంగా దొరికిపోవడం బీఆర్ఎస్ అగ్రనేతలకు అలవాటుగా మారిపోయింది. రైతు భరోసాలో ప్రభుత్వం కోతలు విధిస్తోందంటూ 2 రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిరిసిల్లలో కనకవ్వ అనే మహిళకు 31 గుంటల భూమి ఉంటే ప్రభుత్వం 1650 రూపాయలు మాత్రమే ఇచ్చిందనేది హరీష్ రావు ఆరోపణ. 15,000 అంటది, 6,000 అయ్యబడుతుంది, 9,000 అయితే ఎగబెట్టారు. వానకాలం అయితే సప్పుడే లేదు. ఆ ఇచ్చే 6,000 చక్కగా వేసిండ్రా. నిన్న సిరిసిల్లకేలో ఒక రైతు కనకవ్వ, ఇది గవర్నమెంట్ అకౌంట్, ఇది నాది కాదు, వాళ్ళు ఇచ్చిన ఏది గవర్నమెంటే ఆన్లైన్ లో మెసేజ్ పంపింది. సిరిసిల్లలో రైతు కనకవ్వకు ఏముంది, ఇలా కనకవ్వకు 31 గుంటల భూమి ఉన్నది. ఆమెకు ఎన్ని పైసలు వేసిరంటే 1650 వేసారు. 31 గుంట ఉంటే 1650 పడతాయా? అద్దెకరం ఉన్న 3,000 పడాలి. 31 గుంట అంటే ఎంత పడాలి? అంటే మీరు ఇల్లు కూడా కోత పెట్టిరు. ఇప్పుడు ఇచ్చే రైతు బంధువులు కూడా కోత. 31 గుంటలున్న కనకవ్వకు 1650 మాత్రమే రైతు బంధు వేసింది. మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనకవ్వకు 31 గుంటల భూమి ఉందని హరీష్ రావు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని శ్రీనివాస్ అన్నారు. కనకవ్వకు కేవలం 11 గుంటల భూమి మాత్రమే ఉంది అని అన్నారు ఆయన. లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమాలు మసిబూసి మాదిరిగా చేసే విధంగా బట్టగాల్చి ప్రభుత్వం పైన వేసేటువంటి కార్యక్రమం చేయడంలో సిద్ధస్తులుగా ఓవైపు హరీష్ రావు గారు, ఓవైపు కేటీఆర్ గారు, మరోవైపు ఈ మధ్యలో కవిత గారు కూడా. రైతు భరోసా మీరు 10 సంవత్సరాల ప్రభుత్వంలో సృష్టించిన విధ్వంసం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలై ఆనాడు ధనిక రాష్ట్రం అని చెప్పిన మీరు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు 16,000 కోట్ల నిలువతో మీ చేతుల్లో అధికారులు కట్టబెడితే 7 లక్షల కోట్ల అప్పుతో అధోగతి పాలు చేసిన మీరా ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా రైతు భరోసా వేయకపోతే ఎందుకు వేస్తలేరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటారు. మీ హయాంలో 40 కిలోల సంచికి 4 కిలో అధికంగా దోపుకం చేసి రైతు రుణమాఫీ చేస్తారని చెప్పి వడ్డే మాఫీ చేసిన మీరు ఈరోజు మేము ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమం గత 2-3 రోజులుగా ముందు ఎకరం ఉన్న వారికి వేసి ఆ తర్వాత 2 ఎకరాలకు వేసి మిగతా వరకు వేసే ప్రయత్నం చేస్తుంటే అబద్దాల హరీష్ రావు గారు ప్రచారం రాజన్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, హరీష్ రావు వర్సెస్ ఆది విప్ శ్రీనివాస్ మధ్య మాటలను ఏ విధంగా చూడాలి? ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నేతల తప్పుడు మాటలు, తప్పుడు పోస్టులు, విమర్శలకు తావిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఎక్స్లో కేటీఆర్ సంబంధించి కూడా ఒక మిర్చి రైతు ఆవేదన గుండెల విసేలా ఆయన బాధపడుతున్నటువంటి వీడియోను పోస్ట్ చేశాడు. అది విమర్శలకు తావిచ్చింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా విమర్శలు తావిచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2018 బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వెంకట్రావు అనేటువంటి రైతు ఆయన మద్దతు ధర లేక 2018 ఖమ్మం మార్కెట్లో ఆయన గుండెలు అవిసేలా గుండెలు బాదుకుంటూ కూడా ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా ఆయన బాధపడుతున్నాడు. ఆయన గిట్టుబాటు ధర లేక ఆయన మార్కెట్కి తీసుకొచ్చినటువంటి 20 క్వింటాల మిర్చికి సంబంధించి కేవలం 2,300 రూపాయలకే కొనుగోలు చేస్తామని అక్కడ మార్కెట్లో ఉన్నటువంటి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆయన ఆత్మహత్య శరణం అప్పుల పాలయ్యానంటూ కూడా బాధపడుతున్న వీడియోను రీసెంట్గా కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. కానీ అది 2018లో పోస్ట్ అయితే అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ఆవేదన అంటూ కూడా తప్పుడు పోస్ట్ చేసి కూడా ట్రోల్కి గురయ్యాడు కేటీఆర్. అది భారీ విమర్శలకు కూడా తావిచ్చింది. తప్పుడు తెలుసుకున్నటువంటి కేటీఆర్ దాన్ని ఎక్స్లో నుంచి కూడా డిలీట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అంటే ప్రచారాల ఆర్భాటాలకు పోయి కూడా తప్పుడు పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు నవ్వుల పాలు, విమర్శల పాలు అవుతున్న పరిస్థితి. ఇక మరో అంశానికి సంబంధించి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల అకౌంట్లో జమ అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా సిరిసిల్లకు సంబంధించినటువంటి ఒక కనకవ్వ అనేటువంటి ఒక మహిళా రైతుకు సంబంధించి 31 గుంటల భూమి ఉంటే కేవలం 1650 రూపాయలు మాత్రమే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు. కానీ
ఈ అంశాన్ని ఎవరైతే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెలుగులోకి తీసుకొచ్చాడు, కానీ ఆ మహిళకు ఉన్నటువంటి భూమి కేవలం 11 గుంటలు కాబట్టే 1650 రూపాయలు జమ అయ్యాయి. కానీ దాన్ని తప్పుడుగా హరీష్ రావుకు సంబంధించి కూడా కేవలం ప్రభుత్వం పైన విమర్శలు చేయాలనేటువంటి ఒకే ఒక అంశంతో కూడా లేనటువంటి 31 గుంటలు ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయంటూ కూడా హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు గురిగా వస్తుంది. ఆ మహిళ కూడా మాట్లాడుతూ కూడా తనకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరణి రికార్డుల ఆధారంగానే 11 గుంటలకు పాస్బుక్ ఉంది, ఆ 11 గుంటలకు మాత్రమే రైతు బంధు పడిందన్న అంశాన్ని ఆమె కూడా చెప్పారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా లబ్ధి పొందాలి రాజకీయంగా అన్న అంశానికి సంబంధించి కేటీఆర్ మిర్చి రైతుకు సంబంధించినటువంటి పోస్టు ఎక్స్లో పెట్టి విమర్శల పాలైన నేపథ్యం కనిపిస్తూ ఉంది. చివరికి నవ్వుల పాలై ఆ యొక్క ఎక్స్లో పోస్టును కూడా డిలీట్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక హరీష్ రావు కూడా చేసినటువంటి వ్యాఖ్యలను ఆధారాలతో సహా కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెలుగులోకి తీసుకురావడం సంచలనంగా మారింది. అంటే ఇద్దరు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు పైన, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలపైన విమర్శల్లో భాగంగా కూడా తప్పుడు పోస్టులు చేయడం, తప్పుడు వ్యాఖ్యలు చేయడం మాత్రం సంచలనంగా మారింది. అది నవ్వులపాలతో పాటు విమర్శలకు కూడా తావిస్తున్న పరిస్థితి కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ వాసు.